లూకా సువార్త 5వ అధ్యాయము 27వ వచనం నుంచి 32వ వచనం వరకు. అటు పిమ్మట యేసు అచటి నుండి వెడలి సుంకపు మెట్టు కాడ కూర్చుని ఉన్న లేవి అను సుంకరిని చూచి అతనితో, నన్ను అనుసరింపుము అనెను. అతడు అంతయు విడిచిపెట్టి లేచి ఆయనను అనుసరించెను. లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. అనేక మంది సుంకరులు ఇతరులు ఆయనతో కలిసి విందులో పాల్గొనిరి. అప్పుడు పరిసయ్యులను వారికి చెందిన ధర్మశాస్త్ర బోధకులను సొనుగుకొనుచు, సుంకరులతోనూ పాపులతోనూ మీరెలా తిని త్రాగుచున్నారు అని ఆయనను శిష్యులు ప్రశ్నించిరి. అప్పుడు యేసు, వ్యాధిగ్రస్తులకే కాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా, హృదయ పరివర్తనము పొందుటకై నేను పాపులను పిలుచుటకు వచ్చుచున్నాను, కానీ నీతిమంతులను పిలువటకు రాలేదు అని సమాధానం చెప్పెను. ఇది క్రీస్తును సువిశేషము. క్రీస్తువా మీకు మహిమ కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, తపస్సు కాల 4వ రోజు వాక్య పరిచర్యకు మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యేసు ప్రభు ఎక్కువగా ఎవరితో ఉండటానికి ఇష్టపడుతున్నారు అనేది ఈనాడు వాక్యంలో మనకి స్పష్టంగా తెలియజేస్తున్నారు. ప్రజలారా, సుంకరులతోనూ పాపులతోనూ యేసు ప్రభు ఎక్కువగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. కారణం ఏంటంటే, వారిని హృదయ పరివర్తనం చెందే విధంగా మంచివారిగా మార్చడానికి యేసు ప్రభు కష్టపడుతున్నారని ఈనాడు వాక్యంలో ప్రభు పలుకుచున్నారు. ఎవరైతే ఆరోగ్యవంతులు ఉన్నారో వారికి వైద్యుడి అవసరం అక్కర్లేదు కదా, అనారోగ్యవంతులకు మాత్రం వైద్యుడు అవసరము అని ఈరోజు వాక్యంలో ప్రభు పలుకుతున్నారు. ఎవరైతే హృదయ పరివర్తనము చెందరో వారి కోసం నేను పరలోకం నుంచి వచ్చాను అని ప్రభు ఈనాడు వాక్యంలో తెలియజేస్తున్నాడు. ప్రియ ప్రజలారా, ఎవరైతే పాపులు ఉన్నారో వారి కోసము నేను సిలువ మోస్తున్నాను అని ఈనాడు వాక్యంలో ప్రభు పలుకుతున్నారు. ప్రజలారా, ప్రభువు వీరందరినీ మార్చటాని కోసం, ప్రతి ఒక్కరిని మంచి మార్గంలో నడిపించటాని కోసం ప్రభు తన సిలువను మోసారు అని ఈనాడు వాక్యంలో తెలియజేస్తున్నారు. ప్రజలారా, ప్రతి ఒక్కరూ మంచి మార్గంలో నడుచుకుని ఆ ప్రభు పట్ల విశ్వాసం కలిగి జీవించాలి అని మనందరం ఈరోజు వాక్యంలో మనం జ్ఞానం చేసుకోవాలి. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకే స్తుతి, మహిమ, ఆరాధన. తండ్రి ప్రభువా, పాపులమైన మమ్మల్ని మంచి మార్గంలో నడిపించడానికి మీరు వేంచేసినందుకు వేలాది వందనాలు తండ్రి. హృదయ పరివర్తన పొందే విధంగా ప్రభువా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, నీ హృదయం వల్లే మమ్మల్ని కూడా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పాపపు లోకము నుండి మమ్మల్ని విడనాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పాపాన్ని చేయకుండా మమ్మల్ని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ యొక్క సన్నిధిలో మేము జీవించే విధంగా, నీ మార్గంలో మేము నడిచే విధంగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే కుంగిపోతున్నారో ప్రభువా వారందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతోమంది ప్రభువా నీ యొక్క అవసరం కోసం ప్రభువా, నీ యొక్క దీవెనల కోసం ప్రభువా దీవిస్తున్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని ప్రభువా మీ చేతితో తాకి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు, అనారోగ్యంతో ప్రభు ఎంతోమంది హాస్పిటల్లో ఉంటున్నారు, వారందరికీ స్వస్థతను దయచేయమని కోరుతున్నాం తండ్రి. ఆమె